Hey, good morning gang, what's poppin? Welcome back another video guys. టుడే వీకెండ్ అన్నమాట. సో నేను నా ఫ్రెండ్స్కి ఇట్లా బయటకు వెళ్తున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే మునుగుడికి వెళ్తున్నాం. ఎందుకన్న విషయం నేను తర్వాత చెప్తాను. సో నేను సంజయ్ గారు వాళ్ళ ఫ్రెండ్ను మా రిలేటివ్, సో నలుగురం వెళ్తున్నాం. షేట్ బ్రో, యో వాట్సాప్ బ్రో. సో ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ తట్టెనరం, తెలుసు కదా, నాగోల్ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ వస్తుంది బండ్లగూడ సైడు, తట్టెనరం దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఇటు ఔటర్ రింగ్ రోడ్ సైడ్ వెళ్తాం అనమాట. డైరెక్ట్ అక్కడి నుంచి వెళ్ళి అక్కడికి చౌటుప్పల్ నుంచి అక్కడ రైట్ సైడ్ తీసుకుంటే మునుగోడు వస్తుంది అనమాట. హెల్మెట్ నువ్వు పెట్టుకోరా. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది, ఎగ్జాక్ట్గా 7:30 వస్తుంది. ఎస్ బ్రో, 7:30. చలి బాగానే పెడుతుంది, మంచు కూడా లైట్గా ఉంది. ఎండ కూడా ఇప్పుడు అట్లా ఇప్పుడే జస్ట్ మంచిగా కొంచెం ఎండ వస్తుంది. ఫీల్ మాత్రం బాగుంది. ఆ వైబ్, మార్నింగే లేవడం, రెడీ అవ్వడం, ఇట్స్ క్రేజీ బ్రో. చాయ్ గరం చాయ్ ఇది బాగుంది. జింజర్ లెమన్ తాగితే బాగుంటుంది కదా. ఆగుదమ్మా ఇక్కడ. నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా. వాళ్ళు వెనుకనే ఉన్నారు, ఇంకా రాలేదు. సంజయ్ వాడికి ఎట్లా వాళ్ళ ఫ్రెండ్ మనోడు ఇంకా రాలేదండి. వస్తున్నాడు. యో బ్రో, సో ఒక ఛాయ్ తాగి పోదాం, చలి పెడుతుంది. సో ఒకటి జింజర్ లెమన్ తాగి వెళ్దాం. భయ్యా 4 జింజర్ లెమన్ ఇవా, 4 జింజర్ లెమన్. ప్లేస్ కూడా బాగుంది, ఆ గుడిసేదో బాగుంది. అలా కూర్చుందాం, బాగా ఎండ కొడుతుంది మంచిగా. వావ్, నైస్ గుడ్స్ మ్యాన్. యో అమ్మా, సంజు బ్రో, మీ పేరు బ్రో? సందీప్. సంజయ్ వాళ్ళ బ్రదర్ అన్నమాట. వీరు తెలుసుగా, చిట్టిన అమ్మాయికి ఛాయ్ చెప్పి దాదాపు 15 మినిట్స్ అవుతుంది, ఇంకా రావట్లేదు. నాకు అంత టైం లేదు, తొందరగా వెళ్ళాలి. అదే ఎన్నింటికి రమ్మన్నారు వాడు? తొందరగా రమ్మన్నాడు, 8కి రమ్మన్నాడు. ఏమే 8:15 అవుతుంది. నా స్టాప్ కొట్టాలి. ఆల్మోస్ట్ 1 అవర్లో రీచ్ అయిపోవాలి. ఇంకా అంటే 9:15 అవుతుంది. అటు సైడ్ విలేజెస్ ఉంటాయి మనకి, ఆ రోడ్లు కూడా అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. అవునా? సో గైస్, టుడే ప్లానింగ్ ఏంటంటే, ఈ ప్లాన్ అంతా నాది కాదు, వీడిది. సండే ఎక్కడికైనా ప్లాన్ చేద్దాం రా అంటే మనోడు అన్న ఇటు మునుగోడు సైడ్ కొంచెం మంచిగా కళ్ళు దొరుకుతుంది అన్న, పోదాం, మంచిగా చిల్ అవుదాం, ఎంజాయ్ చేసి వద్దాం అని చెప్పిండు. ఈ విషయం మొత్తం రెస్పాన్సిబిలిటీ మొత్తం మామిడికి ఇచ్చిన. ఈడే ఫోన్ చేసి మాట్లాడిండు, కళ్ళు గిట్లా చెప్పిండు. సో అక్కడికి వెళ్ళి కళ్ళు తీసుకొని మంచిగా చికెన్ గిట్లా తీసుకొని, చికెన్ కుండ దొరకకపోతే నీకు కుండ పోతుంది. వేర్ ఇస్ ద కీ బ్రో? తొందరగా వెళ్ళాలి. ఆల్రెడీ అక్కడ కళ్ళు పోసే పర్సన్ ఫోన్ చేసిండు, లేట్ చేయకరి తొందర రారని చెప్పిండు. సో మనం ఎంత తొందరగా వెళ్తే అంత బెటరు.
అంటే ఇంత దూరం వెళ్ళాలి, కళ్ళు తాగాలనా, అవసరమా అని కొంతమంది అనుకోవచ్చు. బట్ ఏంటంటే చెప్తున్నా బ్రో, రియల్గా నాకు హైదరాబాద్ తిరగాలనిపించట్లేదు. నేను పోయి హైదరాబాద్లో దిగవచ్చు వీడియోస్, బట్ ఏంటంటే నాకు హైదరాబాద్ తిరిగి తిరిగి బోర్ కొడుతుంది బ్రో, రియల్గా చెప్పాలంటే. సో వచ్చేసాం, మనం మెయిన్ రోడ్కి వచ్చేసినాం, నేషనల్ హైవేకి. కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నమాట. ఇది నేను యాక్చువల్గా 5కి లేచిన, 5కి లేచి గోప్రోలు అవి ఇవి సెట్ చేసుకున్నాయి. 6 అయింది గాయస్. ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరికి వచ్చేసినాం అన్నమాట మనం. మొత్తం ఇంకా గుట్ట బాగుంది. ఇది కాలేజ్, దాని మీద ఏదో కాలేజ్ ఉంది చూడు, కాలేజా లేకపోతే ఏదో ఉంది సంథింగ్. ఎక్కడ ఆ బండ్లనా బ్రో? ఫైనల్గా చౌటుప్పల్ వచ్చినాం బ్రో మనం. చౌటుప్పల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి. అమ్మ పెళ్ళిళ్ళ సీజన్ కదా, మస్తు రష్ ఉన్నారు. ఇగో అవి ఏమే పెళ్ళి కూతురు. ఓ ఆగు ఆగు ఆగు. స్టార్ట్ కొట్టు. ఏంది 37 కిలోమీటర్సా? ఓ నాయనా, ఒకసారి లొకేషన్ చూడు. ఈ నుంచి 37 ఉందిరా, ఈ నుంచి 37 చూపిస్తుందిగా. బస్ పక్క పెట్టరా, బస్ వస్తుంది. అది గుద్దునా గుర్తాడు. ఫస్ట్ టైం వెళ్తున్నాం గాయస్ మనం ఈ రూట్లో. ఫస్ట్ మనం చౌటుప్పల్లో రెగ్యులర్గా పోయలే కానీ, బట్ ఫస్ట్ టైం ఈ రూట్లో పోవడం. నాకు ఇటు సైడ్ ఏమేమి ఊర్లు ఉండో, ఎటు వెళ్తున్నామో నాకేది తెలియదు. ఫస్ట్ టైం వెళ్ళడం. ఇప్పుడు కొంచెం విలేజ్ వైపు వస్తుంది మంచిగా. అరే అరే చికెన్ సెంటర్ అట్రా రే గాయస్. ఇప్పుడు మనకు చికెన్ కావాలి కదా, చికెన్ ఇక్కడ కొట్టించుకొని వెళ్దాం. బ్రో ఎంత? 260 కేజీ? 1 కేజీ కొట్టారా? మా వాళ్ళు రీల్స్ ఇట్లా తీసుకున్నారు మంచిగా, బైక్ మీద వస్తుంటే తీసుకున్నారు. మంచి వంట, మన ఇద్దరు వంట మాస్టర్ ఉన్నాయి ఇక్కడ. ఎవరు చేస్తారు మీ ఇద్దరు? ఇట్లా మీరే కదా వంట మాస్టర్? వంట చేసేవాడేరా వంట మనిషి అంటారు, చెప్పేమని అన్నారా? మా స్ట్రక్ అవుతుంది ఫోన్. అన్నా అయిపోయింది. సో గాయస్ మనం ఫైనల్గా మనం వచ్చే లొకేషన్కి రీచ్ అయినాం అన్నమాట. ఏ బ్రదరే అన్న? మీరేనా? అదే లేట్ అయింది కొంచెం, అందుకనే. ఇక దీంతో తాగుతారు అన్నమాట. ఇట్లా నువ్వు తాగుతావా? తాగురా రే, చిచ్చా తాగు. కళ్ళు మాత్రం జబర్దస్త్ ఉంది మంచిగా, ఇట్లా గుమ్మంటుందా? కాకపోతే నేను ఇంతకుముందు ఆమె ఎట్లా అంటే అది టేస్ట్ వేరే తిరిగి ఉండే, అంటే ఇది కొంచెం తీయ ఉంది కదా, మంచిగా ఉంటుంది. అమ్మా ఇది ఒకటి ఏమన్నా ఉందారా కళ్ళు? అన్న ఎట్లుంది? కిరాక్ ఉంది కళ్ళు. సంజీవాలు అంటే మామూలుగా ఎట్లుంది తమ్ముడు కళ్ళు? బాగుందన్నా? ఎట్లుందిరా? ఏముంది కదా, అందుకే ఉంది. వస్తుంది ఇక అది అక్కడ తాగుతాం చాలుగా. బ్రో ఎట్లుంది? ఓ నైస్ బ్రో, నైస్ నైస్. మామూలుగా లేదు కదా. ఓ జాగ్రత్త. ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది అన్న? 2 కిలోమీటర్లు వస్తుంది. 2 కిలోమీటర్లా? సో మొత్తానికి అయితే అన్న ఒక ప్లేస్ తీసుకుపోతుండు, అక్కడికి వెళ్ళాలి. ఈ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. పోయి అక్కడ కూర్చొని మంచిగా వంట గిట్లా ఏముంటో చికెన్ గిట్లా మంచిగా కర్రీ వేసుకొని ఇక కూర్చోవాలి నిమ్మలంగా. ఇప్పుడు 8-9 ఓకే ఓకే. మనం ఇప్పుడు ఒక ఎక్సైటింగ్ ప్లేస్కి వచ్చినామంట.
అమ్మా మొత్తం ఈత ముళ్ళు ఉన్నాయి నాయన. ఇదే మన ప్లేసు. సో అన్న ఇక్కడికి తీసుకొచ్చిండు మనని. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం మనం ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేయాలి. మంచిగా వంట కార్యక్రమం స్టార్ట్ చేస్తే కథ మీద. చికెన్ రోల్ ఇద్దరు 100 మనుషులు ఉన్నారు. మావాడు కింద మామూలు కాదు. పైసలు ఉండాలి. ఏం చేస్తున్నావురా? చికెన్ తిన్నాను కనీసం ఇయ్యాల తిని కదా జీహెచ్ఎంసీ నీళ్ళు తాగురా పోయి చికెన్. ఇగో మేము చికెన్ తింటున్నాం. ఆడేం తింటుండో చూడండి అని ఒకసారి ఇటు చూపిదారు. ఏం తింటున్నారా నువ్వు? చికెన్. చికెన్ కాదు అది, వెజ్ చికెన్. ఒకసారి ప్లేట్ దగ్గర పెట్టారు. అగో చపాతి మిల్మేక తెచ్చుకోండు. మనవాడు మామూలు హెల్త్ కాన్షియస్ మామూలుగా లేదు. మెయిన్గా ముచ్చట ఏంటంటే హైదరాబాద్లో కూడా పార్టీలు చేసుకుంటాడు. ఎస్ బ్రో, చిట్టి బ్రో. హైదరాబాద్లో బీర్లు, ఈ హార్డు ఇవి మీన్స్ అంటే వీక్లీ 2 times తాగుతారు కదా. కానీ కళ్ళు తాగడం ఉన్న కిక్కే వేరు. ఆ నుంచి వీడికి 80 kilometers వచ్చి పొద్దున 5కి లేచి రెడీ అయ్యి వచ్చి మంచిగా వీడికి వచ్చేసరికి ఎంత అయిందిరా సంజు? 10 అయింది ఆల్మోస్ట్ వీడికి వచ్చేసరికి. ఆడ కళ్ళు తీసుకొని దాదాపు ఒక ఏమన్నా 4 సీసాలు అంటారా 4 లీటర్లు అంటారు దాన్ని? 4 సీసాలు అంటారు కదా. రాగా 4 సీసాలు తాగినాం. మళ్ళీ వచ్చేటప్పుడు దాంట్లో చికెన్ కొట్టించుకున్నాం చూసిరు కదా. తీసుకొని మంచిగా ఇక్కడికి వచ్చి చికెన్ ప్రిపేర్ చేసుకొని, ఇది మా ఊరు కాదు, వీళ్ళు మా రిలేటివ్స్ కాదు, జస్ట్ బాగా సపోర్ట్ చేసారు నిజంగా. ఆయన పేరు శేఖర్ అట, నా పేరు శేఖర్, ఆయన పేరు కూడా శేఖరే. వండుకుంటానికి గిన్నె ఇచ్చావు, కూర్చుంటానికి ప్లేస్ ఇచ్చావు, పట్టుకోవడానికి వాటర్ ఇచ్చావు, తాగడానికి కళ్ళు ఇచ్చావు, వెళ్ళిపోయావు. ఏడిపోయాను. ఆ బ్రదర్ మంచిగా వండుకోవడానికి గిన్నె ఇచ్చిండు, మంచిగా ప్లేస్ చూపెట్టిండు. ఇంకేం కావాలి ఇంతకన్నా? ఈరోజు ఇలా గడిపిద్దాం. గిట్లుంటా చెట్టు కనిపిస్తే చెట్ల పోతా. అక్కడ పిల్ల కనిపిస్తాను ఆడంగా చాలా చెట్లు ఉన్నాయి. బ్లూటూత్ స్పీకర్ వస్తే మస్తు ఉంటా నాయన. బ్లూటూత్ స్పీకర్ తెచ్చుకో. యాక్చువల్లీ నేను తెద్దాం అనుకున్నాం, బట్ ఏంటంటే ఇంత టైం తీసుకుంటా అనుకోలేదు. మార్నింగ్ మేము 5కి అట్లా 6కి అట్లా బయలుదేరినాం కదా. తొందర వస్తాం, మేబీ 12-1 లోపు కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చినాక ఎవరైనా వేరే తిరుగుంది అనమాట. మేము పోయేసరికి నాకు తెలిసి సాయంత్రం 5-6 అవుతుంది ఈజీగా. ఎందుకంటే ఇప్పుడు మేము పోవచ్చు, బట్ ఎండ గట్టి కొడుతుంది. ల్యాండ్ కొందాం మనం, ఉండి ఈ నుంచి చక్క ఎంత ఉంది అంటారు కదా, అదే కదా అంతా కొనేద్దాం. సంజు కొందామారా? పార్ట్నర్షిప్లో కొందాం.
ఎంత ఉంటుందిరా ఎకరం? ఉంటుందా ఒక 30-40? రే సరే ఎంతైనా కానీ కొనేద్దాం మనం. వీఆర్ గోయింగ్ టు బ్యాక్ టు హైదరాబాద్. అండ్ ఆ సామాన్ గిట్లు ఉన్నాయి కదా, నువ్వు ఉన్నాయి కదా అశోక్ అన్నకి, ఆయనకి ఇవ్వాలి. ఆయనకి ఇచ్చి తర్వాత మనం హైదరాబాద్ పోవాలన్నమాట. సంజయ్ గారు ఇట్లా ముందు బండి వేసుకొని కూర్చున్నాడు. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before I knew. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew how much I miss not knowing that we're all screwed when we play our roles and ignore the problems. గాయస్ జస్ట్ హైదరాబాద్కి అట్లా ఎంటర్ అయినామో లేదో, మొత్తం ఫుల్ ట్రాఫిక్ అన్నమాట. చూశారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. సో ఏంటంటే ఇక్కడ కొత్త రూట్ వేసారు, చూసారు కదా మీకు కనిపిస్తుందో, కొత్త డాంబర్ రోడ్ అనమాట. కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట, ఇట్లా మొత్తం వర్క్ జరుగుతుంది. సో అందుకని ఫుల్ ట్రాఫిక్. సో నాకు తెలిసి ఇక్కడ నుంచి మేబీ ఒక 20 కిలోమీటర్స్ అనుకుంటున్నా, ఐ థింక్ సో. సో గాయస్ ఫైనల్లీ మనం ఆనంద్ నగర్కి వచ్చేసినాం అన్నమాట. ఫుల్ ట్రాఫిక్ మీరు చూస్తారు కదా. సండే ఇక్కడ మార్కెట్ ఉంటుంది యాక్చువల్గా, అందుకనే ఇంత ట్రాఫిక్ ఉంది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ వెళ్ళిపోతే మన రూమ్ వచ్చేస్తుంది.